నేను చెప్తున్నా కదా, నేను వేరే లైఫ్లో చూసాను. ఇంజనీరింగ్లో ఇంతమంది ఉన్నారు నన్ను అనేవాళ్ళు. ఇప్పుడు నా ఫ్రెండ్ రా అని చెప్పి తిరుపం, అప్పుడు మోసం చెప్పక పంచి. మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది బాగాలేదు. అది నువ్వు రియలైజ్ అవ్వు. నీ పేరెంట్స్ చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు గొప్పగా సాధిస్తావా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అక్కడ ఎవరో ఉన్నారు కాంపిటీషన్, ఎవరో వచ్చేస్తున్నారు, ఎవరో చేసేస్తున్నారు. ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు కదా అన్న. నేను వచ్చేం పీకుతాను, నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? పైథాన్ నేర్చుకొని, జావా నేర్చుకొని నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూస్కి అప్లై చేసేస్తావంటే ఏ ఒక్క ఇప్పుడు జాబ్ నిజం చెప్తాను. ఎవరెవరు నువ్వు ఇక్కడ రియలైజ్ అవ్వట్లేనిది ఏంటంటే, నీకు ఇష్టమైనది నువ్వు చేయట్లేదు అంతే. మనీ ఇది పాజిటివ్ థింగ్, నువ్వు అర్న్ చేయాలి. కాకపోతే ఎంత స్మార్ట్గా అర్న్ చేయాలంటే దానికోసం నువ్వు రోజు ఆలోచించుకోడు. అరే నాకు డబ్బులు వస్తాయా లేదా, నాకు డబ్బులు వస్తాయా లేదా, అరే ఈ నెల అవుతుంది, నెక్స్ట్ వచ్చే నెల. అరే వాడికి నేను చూపించేసుకోవాలి ఐఫోన్, నా చేతిలో ఉండాలి ఐఫోన్. అందుకే మా రిలేటివ్స్ని నేను చూపించేసుకోవాలి. మా రిలేటివ్స్ని నేను చూపించేసుకోవాలి, నాకు ఒక మంచి కారు ఉంది. మా రిలేటివ్స్ నేను చూపించేసుకోవాలి, నాకు ఒక మంచి ఇల్లు ఉండాలి మా ఊరు. ఏంటి ఎవరి లైఫ్లో ఎవరి బాధలు ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. నువ్వు ఇప్పుడు దానికి 50,000 నెలకు 1,00,000 జాబ్ వచ్చేసింది, నువ్వు చేయగలవా? ఎప్పటికీ నువ్వు ఆ కార్డ్ పైసా నీ లైఫ్లో బ్రతికి అంత అమౌంట్ నువ్వు సంపాదించుకోలేవు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు చేయగలవా?